ఓం నమ శివాయ. శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై. మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బుండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. ఈ యొక్క వీడియోని శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఇలా మీ అందరికీ అందజేస్తున్నాం. సాక్షాత్తు ఆ సనారి విశ్వేశ్వరుల వారి తన స్వహస్తాలతో రచించిన సంవాదమే ఈ యొక్క సనారి విశ్వేశ్వర సంవాదం. వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 2వ భాగం 13వ ఎపిసోడ్ తెలుసుకుందామా? తల్లి నీ నాదుడు గణముల్లో కవరుండు, నీవు ముజ్జగములకున్ తల్లివి తల్లుల తల్లివి. తల్లి మా తలపు వినవే తగుని స్థలమున్. తల్లి, నీ భర్త 3 లోకములకు తండ్రి, నీవు 3 జగములకు తల్లివి, 3 జగములందు గల తల్లులకు తల్లివి కనుక మా ప్రార్థన ఆలకించుము, వినదగు ఈ స్థలమున తల్లి. అంతర్వేదను పేరును తింతురు బహులోక జన్మతీతులు, తపమే చింతింతుము మేమిచ్చటనంతు అరుంధతికి ఏను నాదుడైతిన్. అనేక లోకములకు అతీతమైన జన్మకు సంబంధించినటువంటి అంతర్వీధి అను ఆశ్రమమునందు తపస్సు చేత చింతన చేయుచున్నాము. అంతా అరుంధతికి భర్తను అయి ఉన్నాను. మీరా కట బహుపుణ్యుల పారాయణ యోగ సిద్ధి బ్రహ్మపదంబే, కోరితి తత్వ విశేషము సారాసారంబు యంత్ర సర్వార్చనముల్. తల్లి, మీరాక అనేక జన్మల పుణ్యఫలముగా యోగ సిద్ధి వలన కలిగిన బ్రహ్మ పదవిగా భావించుచున్నాము. కావున మాకు తత్వసిద్ధి కలిగించు, సర్వయంత్రార్చనల యొక్క సారాంశంబు తెలియజేయమని కోరుచున్నాము. అలా సంయమేశ్వరుడైన వశిష్ఠుడు అవధూత పతి అయిన పార్వతీ విశ్వేశ్వరులను అరుంధతి యుతుడై అంజలి ఘటించి ప్రార్థించుచున్న వారిని చూచి వికసించిన ముఖమునందు చిరుమందహాసముగా సరే అనినట్లుగా తల ఊపి ఆ విశ్వేశ్వరుడు మౌనముగా ఉండెను. శ్రీభూతి రుద్రాక్ష క్షీరజటామకుట దండకమండలధార నిరత అరుణా ప్రభాలీలలాడు కౌపీనాంగ కటి సూత్రబంధంబు కఠినమేసగ బ్రహ్మాసన దిగంబరా పుండరీ కమాచర్మంబరా బ్రహ్మకర్మ పాలి గిరిగహ్వారోపాస క్రూర పాప వినాశ సర్వరక్షణ మహాసాధుమూర్తే పరమ పాంచాల పావన భక్త రక్షా బ్రహ్మతేజో ప్రభావ సంపాద్య విభవ పార్వతీనాద మౌని సంభావ్య నిరత పాహి సర్వేశ విశ్వేశ బ్రహ్మమూర్తే. మంగళకరమగు విభూది రుద్రాక్షలు ధరించి శిరమున మకుటము వలె జడలు చుట్టి నిరంతరము దండ కమండలములను చేతబట్టి అరుణ కాంతులతో కూడిన వస్త్రములను గోచి గట్టిగా బిగించి కట్టి దిగంబరుడైన చర్మమే వస్త్రములుగా కలిగి
నుదుటిన త్రినేత్రముతో బ్రహ్మాసనమున బ్రహ్మకర్మను నెరవేర్చుచు కొండ గుహలయందు తపోనియమ వృత్తి చేత క్రూరమైన పాపకర్మలను నశింపజేయుచు సాధు సజ్జనులను రక్షించుచు సృష్టి స్థితిలయ తిరోధార అనుగ్రహమనే పంచకృత్యములచే భక్త రక్షణ గావించుచు బ్రహ్మతేజో ప్రభావముచే వైభవోపేతముగా వెలుగుచున్న పార్వతీనాథ నిరంతరం మౌన దీక్షతో ఉన్న సర్వేశ విశ్వేశ్వర బ్రహ్మమూర్తి మమ్ము రక్షించుమయ్యా. ఇదండి ఈనాటి సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకిలా వస్తాం. జై గురుదేవ, జై సనారీశ్వర.